హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇంకా గోవా ట్రిప్‌లో ఉన్నాం కదా! నాలుగో రోజు ఏమేమి చూసామో చూద్దాం రండి. ఇంకా నాలుగో రోజైతే స్నో పార్క్‌కెళ్ళామండి గోవాలో. ఇది అంటే ఇంకా మంచు ఐస్ గడ్డలు పెట్టేసి ఇంక ఇలా పార్క్‌లాగా చేశారు. చూడండి ఐస్ తోటే ఇలా కొండలు కొండలుగా చేశారు చుట్టూరును. వెళ్ళడానికి టికెట్ తీసుకున్న తర్వాత ఇలాగా టికెట్ ఒక్కొక్కరికి 400 అండి. ఇలా స్వెటరు, టోపీ, షూ, హ్యాండ్ సాక్స్‌లు అన్నీ ఇచ్చారు. మంచు కదా! ఐస్ కదండీ మొత్తం అంతా లోపల. అది కూలింగ్ మనకి తెలియకుండా అలా ఇచ్చారు. పెద్ద పెద్ద షూలు అవిను. చూసారా ఈ టెడ్డీ బేర్ కూడా ఐసేనండి. ఇంకా జారీ బల్ల, కొండలు, ఎత్తైన కొండలు, ఇంకా రకరకాల బొమ్మలు అన్నీ పెట్టారు. ఒక పెద్ద మ్యూజిక్ పెట్టారు. ఆ మ్యూజిక్‌తో పాటు అందరూ ఎంజాయ్ చేస్తూ ఇలా డాన్స్ చేసుకుంటున్నారు. మ్యూజిక్‌తో బాగా ఎంకరేజ్‌గానే ఉంది. అందరూ సరదాగా చూసారా మేము మా విపరాలు మా పిల్లలు అందరం కూడా ఇలాగా ఇచ్చిన కోట్లేసుకుని మేము కూడా ఫోటో దిగాము. ఇది మా మనవడు. ఈవిడ మా వీపరాలు. ఇక్కడ అందరూ లోపలైతే చూసారా పిల్లలు మధ్యలోకి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తున్నారు. మాకు అంత మధ్యలోకి వెళ్ళలేకపోయాం. బాగా ఎంత కోట్లేసుకున్నా బాగా చలిగానే ఉంది. ఆ మంచు కరగకుండా ఎలా పెట్టారో తెలీదు. ఇదిగోండి ఐస్‌తో చేసిన జారీ బల్లండి. ఇలా ఒక టవర్‌లాగా పైకంటూ ఉంది ఇది. ఇంకా మరి ఎలా పెట్టారో ఏంటో తెలీదు కానీ ఐస్‌లో ఏదైనా కలిపారంటే ఐస్ ఇలా పట్టుకుంటే కొంచెం కరగటమో, ముద్దవటమో ఏదో ఉంటుంది కదా! అది అలా లేదు. ఐస్ ఇలా పొడి పొడిగానే ఉంటుంది. వాళ్ళు మరి ఏం చేశారో ఏంటో నాకు తెలీదు. చూడండి డాన్స్‌లు ఎలా చేసుకుంటున్నారో అందరూ ఎవరికి బ్యాచ్. ఎంజాయ్ చేయడానికైతే ఇది బానే ఉంది. కాకపోతే ఫుల్ చలి. మా మనవడు సగం సేపు ఉండేసరికి ఒక అరగంటకే నానమ్మ చలి అని వాళ్ళ అమ్మ సంక ఎక్కేశాడు. చూసారా ఐస్ ఎలా పొడి పొడిగా ఉందో. ఇసుక టైపులో ఉందండి. ఇసుక పైకేసి ఎగరేసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ లోపలే మందు తాగే వాళ్ళకి ఇది మా విపరాలు నేను కూడా ఊరికే సరదాగా ఫోటో తీసుకున్నాము. మందు తాగే వాళ్ళకి కూడా ఈ ఐస్ పార్క్‌లోనే లోపల ఆ కూలింగ్‌లో అది కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎంజాయ్ చేసేవాళ్ళు మగవాళ్ళు కొంతమంది అది కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్నో పార్క్ అయితే అలా అయింది. తర్వాత బయటకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినవన్నీ కోట్లు, షూలు అన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి బయటకొచ్చేసాము. ఇంకా అప్పటికే పిల్లలు ఆడారేమో ఆకలేసేసింది. ఒక మంచి 5 స్టార్ రెస్టారెంట్‌కెళ్ళాము. అక్కడైతే ఎవరికి కావాల్సింది వాళ్ళు తిని ఎంజాయ్ చేసాము. ఇంకా పాస్తా పిల్లలు నూడిల్స్‌లు ఆర్డర్ పెట్టుకున్నారు. నేనేమో మష్రూమ్ కర్రీ. నేను నాన్ వెజ్ తినను. మిగిలిన వాళ్ళు చికెన్ బిర్యానీలు తిన్నారు. ఇంకా అందరూ అలా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుని ముందుగా సూప్ ఇచ్చారు. సూప్ తాగాము. తర్వాత ఇచ్చినవన్నీ తిని బాగానే ఎంజాయ్ చేసాం. హోటల్ అయితే బాగానే ఉంది ఫుడ్ టేస్ట్‌గానే వండారు. టేస్ట్‌తో పాటు రేట్ కూడా బాగానే ఉంది. ఎప్పుడు మంచి హోటలు మంచి ఫుడ్ ఉంటే కాస్త రేట్ ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. బాగానే ఉంది ఫుడ్ అయితేను. ఒక్కొక్క చోట అయితే డబ్బులు ఖర్చు అయిపోయినా తినలేని ఫుడ్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు. డబ్బులు ఖర్చు అయినా తినేటట్టుగానే ఉంది. ఫుడ్ బాగానే ఉంది. ఇంకైతే తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ గోవాది ఒక సీనరీ భలే బాగుంది. పెయింటింగ్ నచ్చి ఫోటో తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక ఈ పెయింటింగ్ ట్రై చేయవచ్చు అని. అప్పుడప్పుడు చీరల మీద అవి పెయింటింగ్ వేసుకుంటూ ఉంటాను కదా! ఇది కూడా ఒకసారి వాల్ పెయింటింగ్ వేద్దామని. మా మనవరాలు చూడండి గోవా అమ్మాయిలాగా టోపీ కొనేసుకుని ఇవి పెట్టుకుని స్టిల్స్ ఇస్తుంది ఫోటోలు తీయమని. అక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళ కూతురు పరిచయం అయ్యారు కదా! వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఫోటోలు తీసుకున్నారు. ఇంకా స్నో పార్క్‌లో మా కోడలైతే ఈ పిక్స్ వాళ్ళ ఫోన్ నుంచి తీసింది ఇచ్చారు. వాళ్ళైతే ఇలా లైన్‌గా కూర్చోబెట్టి ఇలా పిల్లల్ని తోసినట్టుగా అలా మోడల్‌గా ఫోటోలు తీశారు. ఇంకా స్నో పార్క్ అయితే ఇదేనండి. బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా తరువాత అయితే బీచ్ దగ్గర ఫోటోలు కొన్ని పిక్స్ నిన్నటి వీడియోలో షేర్ చేయలేదు. ఈ పిక్స్ మా అబ్బాయి ఇవాళ ఇచ్చాడు. ఇవన్నీ నిన్నటి అక్కడికి వెళ్ళాం కదా మ్యూజియంకి. అక్కడ బీచ్ అండి అది. దాంట్లో ఫోటోలు తీసినవి ఆ బీచ్‌లో అక్కడ దాంట్లో మ్యూజియంలో కొన్ని ఫోటోలు మిస్ అయినవి ఇక్కడ యాడ్ చేశాను. ఇవి కూడా దీంట్లో యాడ్ చేస్తే కనుక ఉంటాయని నిన్నట్లో యాడ్ చేయాలి. అప్పుడు ఈ పిక్స్ నా దగ్గరికి రాలేదు. ఈరోజు వచ్చినాయి అని ఈ వీడియోలో యాడ్ చేశాను. మ్యూజియంలో ఇవన్నీ చాలా బాగున్నాయండి. భలే ఎంజాయ్ చేసాము. ఈ గణేశుడు అయితే ఎంత బాగున్నాడో నిన్న కూడా పెట్టాను. మళ్ళీ ఈరోజు కూడా పెట్టాను.
బాగుంది కదండి మ్యూజియం. ఇంకా రేపైతే రేపు 5వ రోజు నైటు ఇంకా హైదరాబాద్కి బయలుదేరిపోతాము. ఇంకా రేపు ఒక్కరోజు వీడియో వస్తుంది. గోవా ట్రిప్ అయితే అయిపోయింది. ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లు మన కవర్లు ఏమైనా వేసిస్తారు కదా షాప్ వాళ్ళు, ఆ ప్లాస్టిక్ కవర్తో చేశారండి ఇవన్నీను. ఇది ఇందాక వాల్కి అన్నీను. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. రేపటి వీడియోలో కలుద్దాం.